హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ మనం చూడగానే ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 17th సెంచరీలో అంటే ఆల్మోస్ట్ 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది ఎంప్లాయీస్ని. అప్పుడు అంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఎలా రిక్రూట్ చేసుకోవాలని ఆలోచించారు. అప్పుడు వాళ్ళకు థాట్ వచ్చింది, అంటే ఎలాంటి లెటర్స్ నెంబర్స్ లేకుండా టెస్ట్ పెట్టి రిక్రూట్ చేసుకోవాలనుకున్నారు. దాన్నే నాన్ వర్బల్ అంటారు. అంటే లెటర్స్ యూజ్ చేయకుండా, నెంబర్స్ యూజ్ చేయకుండా టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో దాన్ని నాన్ వర్బల్ అంటారు. అంటే మనకు తెలుసు రీజనింగ్లో వర్బల్, నాన్ వర్బల్ ఉంటుంది. వర్బల్ అంటే సమ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అంటే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ యూజ్ చేస్తారు. అలాగే నాన్ వర్బల్ అంటే లెటర్స్ యూజ్ చేయరు, నెంబర్స్ యూజ్ చేయరు, అంటే క్వశ్చన్స్ ఫిగర్స్ ఇస్తారన్నమాట. సో అప్పుడు అంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అలా ఫిగర్స్ ఇచ్చి టెస్ట్ చేసి రిక్రూట్ చేసుకునేవాళ్ళు. అలా గ్రాడ్యువల్లీ మనకి ట్రెండ్ మారుతూ వచ్చింది. అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, ట్రెండ్ అనేది మారుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో మరి ఎలా టెస్ట్ చేస్తున్నారు, ఒక క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకోవాలంటే ఎలాంటి టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, మనలో చాలామందికి తెలియదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఏంటో తెలియదు. సో ఈ డిఫరెన్స్ మీకు ఎగ్జాక్ట్ తెలిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అకాడమిక్ ఎగ్జామ్లో ఏం టెస్ట్ చేస్తారు? సబ్జెక్ట్ని టెస్ట్ చేస్తారు, దట్ ఈస్ వెరీ క్లియర్. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం టెస్ట్ చేస్తారు అంటే ఒక క్యాండిడేట్ నుంచి ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే ఒక క్యాండిడేట్లో సబ్జెక్ట్తో పాటు లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయని టెస్ట్ చేస్తారు. ఇది మనకు చాలామంది తెలియదు. జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే చదువుకొని వెళ్తారు. సో ఎంత కష్టపడ్డా ఎన్నిసార్లు రాసిన వాళ్ళకి జాబ్ రాదు, మా బ్యాడ్ లక్ అనుకుంటారు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ ఇండియాలో, పర్టికులర్లీ ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఈ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ చేసుకునే సిస్టమ్ ఎలా ఉందంటే ఓవరాల్గా టెస్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా అంటే ఏంటి? సబ్జెక్ట్తో పాటు ఆ క్యాండిడేట్లో లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయని టెస్ట్ చేస్తున్నారు. మరి లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం. లాటరల్ థింకింగ్ అంటే ఏంటి? కొత్తగా ఆలోచించడం, డిఫరెంట్గా ఆలోచించడం, స్మార్ట్గా ఆలోచించడం, సిచ్యువేషన్ బట్టి రెస్పాండ్ కావడం, ఫాస్ట్గా ఆలోచించడం, అంటే క్విక్గా ఆలోచించడం అనేది ఈ లాటరల్ థింకింగ్లో ఇవన్నీ పార్టే. సో ఇవన్నీ సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ క్యాండిడేట్లో ఉన్నాయా లేదని టెస్ట్ చేస్తున్నారు. అది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అంటే కొన్ని క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అవి కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016-17లో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే మనం ఆన్సర్స్ ఈజీగా, అంటే కొన్ని క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో డోంట్ మిస్ దిస్ వీడియో. ఇఫ్ యూ మిస్ సంథింగ్. ఓకే, రైట్. సో ఇందులో మనకి కొన్ని ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ మనకి మీరు ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ 7, 8, 9. ఓకే, సో ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ కదా. ఒక్కసారి వీడియో పాజ్ చేయండి, ఇవన్నీ నోట్ చేసుకోండి, ట్రై చేయండి. ఎంత టైం పడుతుందో ఒకసారి అనలైజ్ చేసుకోండి. అంటే 2 minutes పడుతుందా, 5 minutes పడుతుందా? సో ఇవన్నీ ఎవరైతే 1 minute లోపు ట్రై చేస్తారో, 1 minute లోపు ఎక్కడ స్టెప్ తీసుకోకుండా, అంటే పెన్ యూజ్ చేయకుండా ఎవరైతే ట్రై చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, సక్సెస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు అంటే ఈ 9 క్వశ్చన్స్ 1 minute 1 minute కంటే ఎక్కువ ఉంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయని అర్థం. సో ఒక్కసారి టెస్ట్ చేసుకోండి, ఈ 9 క్వశ్చన్స్ సిన్సియర్గా నోట్ చేసుకోండి, ట్రై చేయండి, ఎంత టైం పడుతుందో చూసుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం చూడగానే, అంటే క్వశ్చన్ చూడగానే ఎలా ఆన్సర్ చేయాలన్నది మీకు ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, రైట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ √0.0144 ఈజ్. ఇక్కడ ఈ క్లాస్లో మీకు ఎలా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, కాన్సెప్ట్ ఏంటని నేను డిస్కస్ చేయట్లేదు. చూడగానే మనం ఆన్సర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో డిస్కస్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఇక్కడ మనకి మీరు ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేదు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016లో వచ్చిన క్వశ్చన్. ఓకే, రైట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, మేము కొత్త ఆప్షన్స్ ఏం యాడ్ చేయలేదు అందులో. ఓకే, రైట్. ద వాల్యూ ఆఫ్ √0.0144. మనం చూడగానే సింపుల్ క్వశ్చనే కదా అనిపిస్తుంది. అఫ్కోర్స్ 144 ఉంది కదా, మన అందరికీ తెలుసు √144 అంటే 12 అని తెలుసు. కానీ ఇక్కడ మనకి 0.0144 అని చెప్పారు, అంటే డెసిమల్స్లో ఇచ్చారు. మరి డెసిమల్స్ ఎలా తీసుకోవాలనేది చాలామంది తెలియకపోవచ్చు.
అండ్ అఫ్ కోర్స్ 0.0144 ఇక్కడ 144 ఇచ్చారు కాబట్టి మీరు ఈజీగా చెప్పగలుగుతున్నారు. ఆ 144 ప్లేస్లో ఇంకేదైనా వాల్యూ ఇచ్చారనుకోండి 2563 సంథింగ్ 3415 సమ్ బిగ్ వాల్యూ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఖచ్చితంగా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే కదా, రైట్. సో చిన్న నెంబర్ కాబట్టి మనం ఈజీగా అనలైజ్ చేయగలుగుతున్నాం. ఎనీహౌ ఈ క్వశ్చన్లో వాడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మీకు స్క్వేర్ రూట్ తెలుసా తెలియదా, ఎలా చేస్తారని అది టెస్ట్ చేయట్లేదు. ఇక్కడ మీకు డెసిమల్స్లో ఇచ్చాడు కాబట్టి డెసిమల్స్ మీద అంటే అవగాహన ఉందా లేదా అని మాత్రం టెస్ట్ చేస్తున్నాడు. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ మనం చేయాల్సింది స్క్వేర్ రూట్ కాదు కాన్సెప్ట్. అందరికీ తెలుసు 144 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అనేది అందరూ చెప్పగలుగుతారు 12 అని. ఓకే, రైట్. సో వాడి ఇంటెన్షన్ ఏంటి, ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఈ డెసిమల్స్ మీద అవగాహన ఉందా లేదని టెస్ట్ చేస్తున్నాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఎన్ని డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంది, 4 డిజిట్స్ ఉంది. స్క్వేర్ రూట్ కాబట్టి అప్పుడు స్క్వేర్ రూట్ తీసేస్తే ఎన్ని డిజిట్స్ పాయింట్ వస్తుంది, బిఫోర్ 2 డిజిట్స్ వస్తుంది. అంటే మనకి 2 డిజిట్స్ ముందు ఎక్కడ ఏ ఆప్షన్లో ఉంది, 12 ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దాట్స్ ఇట్. క్లియర్. సో ఇక్కడ మనం స్క్వేర్ రూట్ చేయాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ ఏంటంటే డెసిమల్స్ మీద అవగాహన ఉందా లేదని టెస్ట్ చేస్తున్నాడు. ఓకే, రైట్. సో అక్కడ ఎంత బిగ్ వాల్యూ ఉండండి, 144 ప్లేస్లో ఎంత పెద్ద వాల్యూ ఉండండి, వాడి కాన్సెప్ట్ ఏంటి, డెసిమల్స్ ఎలా టెస్ట్ చేయాలో మీకు తెలుసా లేదా అని మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. ఓకే, సో బిఫోర్ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది మనకి 4 డిజిట్స్. అంటే స్క్వేర్ రూట్ తీసేస్తే ఏమవుతుంది మనకి 2 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉండాలి. ఏ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇది అఫ్కోర్స్ సింపుల్ ప్రాబ్లమే అనుకోండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. అంటే మనం ఎలా ఎనలైజ్ చేయాలి, ఎగ్జామ్లో మనం ఇలా ఎనలైజ్ చేయడం వల్ల స్కోర్ ఇంకా ఎక్కువగా ఎలా చేయొచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్ us see 1 by 1 ప్రాబ్లమ్స్. నెక్స్ట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈజ్ ఈక్వల్ 25. సో వాడే ఇచ్చాడు రూట్ 625 ఈజ్ ఈక్వల్ 25 అని వాడే ఇచ్చాడు. దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ పాయింట్ సో అండ్ సో, హౌ మెనీ జీరోస్ గివెన్ అడా, ఎన్ని ఇచ్చారు చూడండి, 2 4 5 జీరోస్ ఇచ్చారు, 625 ఇచ్చారు, బై 25 ఈజ్ అన్నాడు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం వస్తుందా రాదా అని మిమ్మల్ని టెస్ట్ చేయలేదు. సో ఇక్కడ ఏం టెస్ట్ చేశారు, మీకు డెసిమల్స్ని ఎలా తీసుకోవాలని మీకు అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్. సో అది వాడి ఇంటెన్షన్ ఏంటనేది మనకు తెలియాలి, అప్పుడే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మీకు డెసిమల్స్ మీద అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు. 625 బై 25 చేస్తే ఎంత వస్తుంది, 25 కదా, 25 రూట్ 625 ఈజ్ ఈక్వల్ 25 అంటే 25 స్క్వేర్ ఎంత 625 కదా, రైట్. 625 బై 25 చేస్తే ఏమొస్తుంది 25, ఫస్ట్ పాయింట్. సో మళ్ళీ రూట్ 25 చేస్తే ఏమొస్తుంది 5 వస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ 5 ఉండాలి ఆన్సర్. ఏ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్ ఉంది. దట్స్ ఇట్. సో మళ్ళీ మిగతా డెసిమల్స్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఇన్ కేస్ ఇంకా వేరే ఆప్షన్ కూడా మీకు 5 ఉందనుకోండి ఎండిజిటివ్, అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనకి డెసిమల్స్ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ డెసిమల్స్ కన్సిడర్ చేయాలంటే మనకి రూట్ ఎన్ని డిజిట్స్ ముందు మనకి డెసిమల్ పాయింట్ ఉంది, మీరు చూస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత 5 జీరోస్ 625 అంటే మొత్తం 8 డిజిట్స్ ముందు ఉంది. అంటే అప్పుడు స్క్వేర్ రూట్ తీసేస్తే డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు రావాలి, 4 డిజిట్స్ ముందు రావాలి. సో ఏ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్. అఫ్కోర్స్ 5 ఒకటి దగ్గర ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 16 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 16. ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. ఇక్కడ నేను హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను డిస్కస్ చేయట్లేదు. ఫ్రమ్ ద ఆప్షన్ మనం చూడగానే ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేస్తున్నాను, అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 16. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 16. మనం ఒక లాజిక్ డిస్కస్ చేసాం, హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు, టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మినిమం డిఫరెన్స్ తీసుకోవాలని చెప్పాను. ఓకే, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 16 అంటే మీనింగ్ ఏంది, ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ 16 అని అర్థం కదా, రైట్. అండ్ దే డిఫరెన్స్ ఈజ్ 16. ఆఫ్ కోర్స్ వాళ్ళే ఇచ్చారు, ఫైండ్ ద నెంబర్స్, రైట్. సో మనకి ద డిఫరెన్స్ ఈజ్ 16 అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లో ఆప్షన్లో 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, 16 ఉండాలి. సో ఏ ఆప్షన్లో ఉంది, 3rd ఆప్షన్లో లేదు, ఎందుకంటే 80 100 20 డిఫరెన్స్ ఉంది. అలాగే 4th ఆప్షన్లో 96 120 24 డిఫరెన్స్ అనుకుంటాను. అండ్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో రెండింటిలో కూడా 16 డిఫరెన్స్ ఉంది, రెండింటిలో కూడా వచ్చింది. అప్పుడు కండిషన్ ఏంటంటే ఆ రెండు నెంబర్స్లో మనకి ఖచ్చితంగా 16 ఎగ్జాక్ట్ డివిజువల్ కావాలి. ఓకే, రైట్. సో ఏ 2 నెంబర్స్ మనకి ఎగ్జాక్ట్లీ 16 డివిజువల్ అవుతుంది, ఫస్ట్ ఆప్షనే కదా 64 and 80. సో ఎగ్జాక్ట్లీ మనకి 16 డివిజువల్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనం ఏమీ చేయట్లేదు, మెథడ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, కాన్సెప్ట్ జస్ట్ ఆ కాన్సెప్ట్ అప్లై చేస్తూ ఫ్రమ్ ద ఆప్షన్ మనం వితౌట్ యూజింగ్ పెన్ జస్ట్ చూడంగానే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. ఓకే, రైట్, క్లియర్, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 4 bells ring at 16, 24, 36, 42 minutes intervals.
If they ring together at 6 a.m. after how long would they next ring together? సో ఇది మనకి ఎల్సిఎం కాన్సెప్ట్లో డిస్కస్ చేశాం. సో ఇక్కడ చూడండి మనకి అంటే ఎల్సిఎం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ కేసులో ఈ మోడల్స్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే అంత ఈజీ అవుతుందా? 16, 24, 36, 40కి ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే డెఫినెట్లీ టైం టేకెన్, కొన్ని స్టెప్స్ మనకి రిక్వైర్డ్ అవుతాయి కూడా. సో ఏమి చేయకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా మీరు ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 36, అక్కడ ఇచ్చిన నెంబర్లో 36 తీసుకున్నాను. ఓకే రైట్. సో 36 అంటే మనకి ఈ 9 4 36 కదా, రైట్. అంటే ఈ 2 నెంబర్స్ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఈ 2 నెంబర్స్తో ఎగ్జాక్ట్ డిజిటల్ కావాలి. అంటే 9తో కావాలి, 4తో కావాలి. అది ఏ ఆప్షన్ ఉందో చూసుకోండి, దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 9తో కావాలంటే మీకు రూల్ తెలుసు, డివిజబిలిటీ రూల్స్ ఐడియా ఉంది కదా. 9తో డివిజల్ కావాలా లేదా ఎలా తెలుస్తుంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తం యాడ్ చేస్తే 9 వస్తే అది ఆ నెంబరు 9తో డిజిల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి 8 + 4 12 + 2 14 నో. సో సెకండ్ ఆప్షన్ అవుతుందా 6 + 4 10 + 9 19 నో. థర్డ్ ఆప్షన్ 8 + 8 16 + 6 22 నో. సో 1 + 8 9 ఎస్. సో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, దట్స్ ఇట్. అంటే ఇక్కడ మనం ఎల్సిఎం చేయమన్నాడు, ఎల్సిఎం చేయాలి కూడా, కానీ ఎల్సిఎం చేయకుండానే ఫ్రమ్ ద ఆప్షన్ సో కొంచెం స్మార్ట్గా థింక్ చేసి లాజికల్గా థింక్ చేసి మనం ఆన్సర్ చేస్తున్నాం. ఓకే. సో అంటే బై ఇన్స్పెక్షన్ బై అబ్జర్వేషన్ మనం చూడగానే ఆన్సర్ చేయగలుగుతున్నాం. క్లియర్, రైట్. నెక్స్ట్ చూద్దాం. విచ్ వాల్యూ ఈజ్ క్లోజెస్ట్ టు, అంటే ఇక్కడ ఇచ్చిన ఒక సింప్లిఫికేషన్స్లో ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఇది చూడండి 5.168 ఇంటూ 4453 ఇంటూ 3.194 బై 67.999 ఇంటూ 4224.017. ఇది చూడంగానే మనకు భయం వేస్తుంది కూడా, ఎందుకంటే అంత పెద్ద వాల్యూ అది మల్టిప్లై చేసి దాన్ని డివిజన్ చేసేసరికి మీరు ఒక్కసారి చేసి చూడండి ఎలా వస్తుందో. ఓకే, అంత ఈజీ కాదు, అది నాకు రాదు, మీకు రాదు, ప్రపంచంలో ఎవరికి రాదు. అంటే వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడో వస్తుంది. కొన్ని స్టెప్స్ తీసుకున్న తర్వాత కొంచెం కష్టపడిన తర్వాత ఆన్సర్ వస్తుంది కదా, రైట్. సో అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామినర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు అవన్నీ మల్టిప్లై చేయగలుగుతావా లేదని కాదు. సో నువ్వు కొంచెం లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ నీలో ఎంతవరకు ఉన్నదని టెస్ట్ చేస్తున్నాడు. ఓకే, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి ఆప్షన్ చూస్తే అన్ని 2 2 ఉన్నాయి చూడండి. అంటే ఖచ్చితంగా మనం అవన్నీ మల్టిప్లై చేసి కింది అన్నీ డివిజన్ చేస్తే 2a వస్తుంది, 100% 2a వస్తుంది, దట్ ఈస్ నో డౌట్. ఇక్కడ మీరు డివిజన్ చేయమని లేదు, మల్టిప్లై చేయాలి అంటున్నాడు, అక్కడ కనిపిస్తుంది, అది చేయాలి యాక్చువల్గా. బట్ ఇక్కడ మీరు కొంచెం లాజిక్గా థింక్ చేస్తే ఆప్షన్లో 2a ఉంది, అన్నింటిలో 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే మీకు 2a వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డెసిమల్స్ అనేది కాన్సెప్ట్. అంటే డెసిమల్స్ మీద మీకు అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. సో మనకి డెసిమల్స్ అంటే మనకి మల్టిప్లికేషన్ డెసిమల్స్ ఎలా తీసుకుంటాం, మీకు రూల్స్ ఐడియా ఉండాలి. మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం, ప్రీవియస్ క్లాస్లలో ఈ మల్టిప్లికేషన్స్ అనే డెసిమల్స్ ఎలా తీసుకోవాలి, యాడ్ ద డెసిమల్ ప్లేసెస్. అదే డివిజన్స్లో ఎలా తీసుకోవాలి, సబ్ట్రాక్ట్ ద డెసిమల్ ప్లేసెస్, రైట్. నౌ ఇక్కడ చూడండి మనకి పైన ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, 5.168, తర్వాత 3.194, అంటే ఎన్ని డిజిట్స్ ఉంది, 3 డిజిట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కింద కూడా 0.999 అండ్ 0.017, ఇక్కడ కూడా 3 డిజిట్స్ ముందే ఉంది డెసిమల్ పాయింట్. అంటే పైన 3 డిజిట్స్ అండ్ కింద 3 డిజిట్స్ ఉంది. అంటే మనకి డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు పైన 3 కింద 3, 3 - 3 0. అంటే 0 అంటే నో డెసిమల్ పాయింట్ కదా, అంటే డెసిమల్ పాయింట్ రాదు అని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది, 2, దట్స్ ఇట్. క్లియర్, రైట్. సో అంటే ఇక్కడ డెసిమల్స్ సంబంధించిన ఈ రూల్స్ ఐడియా ఉండాలి. ఓకే, మల్టిప్లికేషన్లో యాడ్ చేసుకోవాలి, అలాగే డివిజన్స్లో అయితే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే పైన 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది, కింద హారంలో డెనామినేటర్లో కూడా 3 డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ ఉంది. సో అప్పుడు మనకి రూల్ ఏంటి, సబ్ట్రాక్ట్ అంటే మైనస్ చేసుకోవాలి. సో 3 - 3 0, అంటే డెసిమల్ పాయింట్ రాదు. సో డెసిమల్ పాయింట్ రాని డిజిట్ ఏముంది మనకి, థర్డ్ ఆప్షనే కదా, దట్స్ ఇట్. క్లియర్, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్సే, 16, 17 ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చే క్వశ్చన్స్ తీసుకున్నాను. సో నా ఓన్ క్వశ్చన్స్ కాదు. ఓకే, రైట్. 9876 + 34.567 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 9908.221. సి మీకు తెలుసు, ఆఫ్ కోర్స్ ఈ రెండు యాడ్ చేయాలి, తర్వాత మైనస్ అది చేస్తే ఆన్సర్ వస్తుందని తెలుసు. కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అవుతాం అండ్ కొంచెం స్టెప్స్ కూడా రిక్వైర్డ్ అవుతాయి. ఓకే, రైట్.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా జస్ట్ మీరు బై అబ్జర్వేషన్ ఆన్సర్ చేస్తే ఇంకా చూడండి ఎలా చేయగలుగుతారో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఫస్ట్ చూడండి యాడ్ 6 + 7 అలా యాడ్ చేస్తామా? నో, ఎందుకంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు. రెండింటిని ఎలా యాడ్ చేస్తాం? యాడ్ చేయలేం. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అడిషన్స్లో అలాగే సబ్ట్రాక్షన్లో డెసిమల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ మ్యాక్సిమం డిజిట్స్ ఎన్నో చూసుకోండి. సో ఇక్కడ మనకు చూడండి 34.567 అంటే 0.567 అంటే 3 digits తర్వాత ఉంది. నెక్స్ట్ చూడండి అక్కడ కూడా లాస్ట్లో కూడా 0.221 అంటే 3 digits తర్వాత ఉంది డెసిమల్ పాయింట్. అంటే 3 digits తర్వాత ఉంది కాబట్టి మనకి థర్డ్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఫస్ట్ థర్డ్ డిజిట్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ ఏముంది? 7 కదా ఇక్కడ, అంటే 0.567. అక్కడ ఏముంది? 0.221 అంటే 3 digits తర్వాత ఉంది. అంటే మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది థర్డ్ డిజిట్ కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇందులో ఫస్ట్ దాంట్లో మనకి డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి ఇది ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ 34.567లో దేన్ని కన్సిడర్ చేయాలి? 7. నా అక్కడ ఏముంది? 1. 7 - 1 ఏమవుతుంది? 6. 6 ఏ ఆప్షన్లో ఉంది? ఏ ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. మరి సెకండ్ ఆప్షన్ కరెక్టా, ఫోర్త్ ఆప్షన్ కరెక్టా? విచ్ వన్ ఈజ్ కరెక్ట్? దేని కరెక్ట్ తీసుకుంటామంటే ఇక్కడ మల్టీ అడిషన్స్లో డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది? 3 digits తర్వాత ఉంది. మనకు ఆన్సర్లో కూడా డెసిమల్ పాయింట్ 3 digits తర్వాత ఉండాలి. అంటే మనకి 2.346 చూడండి, డెసిమల్ పాయింట్ ఎన్ని digits ముందు ఉంది? 346 అంటే 3 digits ముందు ఉంది కదా ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్. క్లియర్? రైట్. ఇవి తెలియకుండా, ఈ కాన్సెప్ట్ తెలియకుంటే మీరు మామూలుగా చేస్తే డెఫినెట్లీ టైం టేకెన్, అంత ఈజీ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. An article was sold for rupees 3,600 at a discount of 10%. Find the selling price if the discount was 15%. ఓకే, సో అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, ఐడియా ఉంటేనే మనం ఈజీగా అనలైజ్ చేయగలుగుతాం. An article was sold for rupees 3,600 అంటే 3,600కి సేల్ చేశారంట. అందులో 10% డిస్కౌంట్ ఇచ్చారని చెప్తున్నారు. అంటే మనకి ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ డిస్కౌంట్ వాజ్ 15%. అంటే 15% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఏంటి అన్నాడు. సో మనకి తెలుసు లాస్ అయినా డిస్కౌంట్ అయినా 100 నుంచి లెస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాఫిట్ అయితే 100కి యాడ్ చేయాలి. ఓకే, సో లాస్ట్ పాయింట్ ఒక్కటే కన్సిడర్ చేయండి, ఏమి చేయకండి. ఇఫ్ ద డిస్కౌంట్ వాజ్ 15% అన్నాడు. అంటే 15% డిస్కౌంట్ ఇస్తే, అంటే 15% డిస్కౌంట్ అంటే ఏం చేయాలి? 100 - 15 చేయాలి, అంటే 85. క్లియర్? రైట్. సో అంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ఏది 85తో ఎగ్జాక్ట్లీ 85 ఏ వాల్యూలో ఎగ్జాక్ట్ డిజిల్ అవుతుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిగ్ నెంబర్ కదా, 85 ఈజీగా ఎనలైజ్ చేయరు. అప్పుడు ఏం చేస్తారు? 85ని ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఇలా 9 4 అంటే 17 5 ఓకే, 17 5 85 కదా. రైట్. సో అంటే ఇచ్చిన ఆప్షన్ మనకు 70తో డివిజల్ కావాలి, 5తో డివిజల్ కావాలి. సో ఇలా కూడా కాకుండా మనకు కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిగ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి, అంటే 2 digits మనకు థౌజండ్స్లో ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు? 85ని డబల్ చేసి చూడండి. అంటే మీరు ఈజీగా అనలైజ్ చేయలేకపోతే 85 డబల్ చేయండి, 170 వస్తుంది, అంటే 17. సో 17 ఏమని చూడండి, ఏ వాల్యూ ఎగ్జాక్ట్ డిజిల్ అవుతుంది? 17. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ చూడండి, 34. సో 17 ఎగ్జాక్ట్లీ డిజిల్ అవుతుంది. సో డెఫినెట్లీ ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్. క్లియర్? రైట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, అఫ్కోర్స్ మీ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి ఆల్రెడీ. An article was sold for 3,600 at a discount of 10%. అంటే 10% డిస్కౌంట్ ఇచ్చారంటే అది ఆ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, ఏదైతే సేల్ చేశారో అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 90% రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్? రైట్. అంటే 10% డిస్కౌంట్ సేల్ చేశారంటే అది 90% సంబంధించింది కదా వాల్యూ. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద డిస్కౌంట్ వాజ్ 15%. అంటే 15% డిస్కౌంట్ ఉంటే, అంటే 100 - 15 అంటే 85%కి ఎంత అంటున్నారు, అంతే. ఓకే, సో మనం ఇక్కడ చూసేటప్పుడు ఏం తీసుకున్నాం? ఈ 85 ఏ వాల్యూలో ఎగ్జాక్ట్లీ డివిజల్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నాం. సో 85 బిగ్ నెంబర్ కాబట్టి మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే 85 డబల్ చేయండి, 170. ఓకే, 170 అంటే 17 ఎగ్జాక్ట్ దేనిలో డివిజల్ అవుతుంది? 3,400 కదా, 34. ఓకే, అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. 17 × 5 అంటే 70తో కావాలి, 5తో కావాలి. చూడండి 34, 17 2 = 34. సో ఎండ్ డిజిట్ 0 ఉంది కాబట్టి 5తో కూడా అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఫోర్త్ ఆప్షన్. లైక్ దిస్. క్లియర్? సో ఈ వే ఆఫ్ థింకింగ్ అనేది మనకి ఇలా డెవలప్ చేసుకోవాలి. అంటే ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ RRB CBT 1లో 100 క్వశ్చన్స్ ఎన్ని మినిట్స్కి ఇచ్చారు? 90 minutes ఇచ్చారు. 100 questions 90 minutes.
అంటే మనకి ఒక క్వశ్చన్కి ఎన్ని మినిట్స్ ఉంది, 54 సెకండ్స్ ఉంటుంది అంతే. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 54 సెకండ్స్ ఒక క్వశ్చన్కి ఉందంటే ఈచ్ క్వశ్చన్ 54 సెకండ్స్ అని అర్థం కాదు. మొత్తం ఓవరాల్గా మనకి 90 మినిట్స్ ఇచ్చారు. ఆ 90 మినిట్స్ని మీరు ఎలాగైనా యూజ్ చేసుకోండి. ఒకదానికి 1 మినిట్ యూజ్ చేసుకోండి, ఒకదానికి 2 మినిట్స్ యూజ్ చేసుకోండి, ఒకదానికి 5 సెకండ్స్ యూజ్ చేసుకోండి. కానీ ఓవరాల్గా యావరేజ్గా మాత్రం 54 సెకండ్స్ ఉంటుందని అర్థం. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ ఏంటంటే మనకి ఈచ్ క్వశ్చన్కి 54 సెకండ్సే ఉంది అంటే ఒక క్వశ్చన్కి అన్ని క్వశ్చన్స్ మనం 54 సెకండ్స్లో చేయలేకపోవచ్చు. కొన్ని క్వశ్చన్స్కి 1 మినిట్ కూడా పట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1 మినిట్ పట్టింది అనుకోండి. సో ఇంకో క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి 30 సెకండ్సే పట్టింది అనుకోండి. 30 సెకండ్స్ అంటే ఇప్పుడు రెండింటిని అటెంప్ట్ చేయడానికి ఎంత పట్టింది, యావరేజ్గా ఎంత పట్టింది మనకి 1 మినిట్ అంటే 60 సెకండ్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 30 సెకండ్స్, మొత్తం ఎంత పడింది 90 సెకండ్స్. ఎన్ని క్వశ్చన్స్కి, 2 క్వశ్చన్స్కి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్కి 54 ఉంది అంటే ఇక్కడ యావరేజ్గా మనము 54 సెకండ్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్వశ్చన్ 5 సెకండ్లు చేయొచ్చు, ఒక క్వశ్చన్ 1.5 మినిట్లో చేయొచ్చు. మనం అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. ఇలా బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. అప్పుడే మీరు కొన్ని క్వశ్చన్స్ 5 సెకండ్స్ చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి మనం ఎన్ని సెకండ్స్ చేయగలుగుతున్నాం, జస్ట్ ఫ్యూ సెకండ్స్ చూడగానే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. అంటే 5 సెకండ్స్ కూడా తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడైతే టైం సేవ్ చేసుకోగలుగుతామో ఒక 10 క్వశ్చన్లు టైం సేవ్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ మిగతా క్వశ్చన్స్కి ఉంటాయి, డిఫికల్టీ కూడా ఉంటాయి, లెంతీ కూడా ఉంటాయి, ఉండే అనట్లేదు, అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి అనట్లేదు, బట్ కొన్ని క్వశ్చన్స్ అని ఉంటాయి కదా, ఒక 10 క్వశ్చన్ ఉంటాయి కదా, డెఫినెట్లీ ఉంటాయి. ఎవ్రీ ఎగ్జామ్లో ఒక 5 to 10 క్వశ్చన్స్ మీరు ఇలా చూడగానే ఆన్సర్ చేయడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. అది మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఈ 5-10 క్వశ్చన్స్కి కొన్ని సెకండ్స్లో చేయగలుగుతున్నామో డెఫినెట్లీ మీ చేతిలో టైం ఉంటుంది. ఆ టైం మనం దేనికి యూజ్ చేసుకోవాలి, ఏదైతే కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయో అంటే కొన్ని స్టెప్స్ రిక్వైర్డ్ అవుతాయి, ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ చేయాల్సి ఉంటుంది కొన్ని క్వశ్చన్స్కి. అన్ని క్వశ్చన్స్కి చూడగానే ఆన్సర్ చేయడానికంటే అంత ఈజీ కాదు. ఓకే, సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైతే మనం టైం సేవ్ చేసుకుంటామో ఈ టైంని మిగతా క్వశ్చన్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఓవరాల్గా మీరు ఈ 54 సెకండ్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ యుద్ధీస్ బారోడ్ 3,500 at 4% per annum compounded interest. The compound interest compounded annually for 2 years. మీకు తెలుసు చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అంత ఈజీ కాదు. ఒక ఫార్ములా ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, ఆ ఫార్ములా చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఓకే, చాలా స్టెప్స్ రిక్వైర్డ్ అవుతాయి. ఎనీహౌ మీకు ఎలాంటి స్టెప్స్ లేకుండా మీకు ఎలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలో నేను డిస్కస్ చేశాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లో. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, ఏ ఫార్ములా యూజ్ చేయకుండా ఎలాంటి స్టెప్స్ యూజ్ చేయకుండా జస్ట్ ఇలా చూడగానే మనం ఆన్సర్ ఎలా ఎనలైజ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ 3,500లో 4% అన్నాడు. అంటే 3,500లో 4% ఎంత అంటే 35 into 4 చేయండి. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఇయర్ అది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమే, సెకండ్ ఇయర్ మారుతుంది. ఓకే, రైట్. సో 35 4 జా ఎంత, 35 4 జా 35 2 జా ఎంత 70, 35 4 జా ఎంత 140. ఓకే, రైట్. అంటే ఫస్ట్ ఇయర్కి 140 ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి ఎంత ఉంటుంది 140 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ అయినా ఎన్ని ఇయర్స్కైనా సింపుల్ ఇంట్రెస్ట్ చేంజ్ కాదు. ఓకే, 140 ఉంది. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది మళ్ళీ 140 + 140 280. సో 280 అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత ఉంటుంది 140, అంటే సెకండ్ ఇయర్ కూడా 140 కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఏం చేంజ్ కాదు, ఎన్ని ఇయర్స్ అయినా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్ సేమే ఉంటుంది, రైట్. నౌ సెకండ్ ఇయర్లో చేంజ్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఎంత చేంజ్ అవుతుంది 140 కంటే కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే 4% కాబట్టి కొంచెం 4 రూపీస్ 5 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు కదా, రైట్. ఇక్కడ చూడండి అంటే మొత్తం మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 140 + 140 280 అవుతుంది. 280 కంటే ఎక్కువ ఉండాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి 285, ఎస్ ఛాన్స్ ఉంది, 280 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. సెకండ్ ఆప్షన్ 3,785, సో నో ఛాన్స్. థర్డ్ ఆప్షన్ 3,000 వెళ్ళిపోయింది అది. ఓకే, సో ఉన్నదే మనకి 3,500, హౌ ఇట్ ఈస్ మోర్ దెన్ 3,500. ఓకే, సో ఉన్న ప్రిన్సిపల్ మనకి ఎంత 3,500, కానీ ఇంట్రెస్ట్ అడుగుతుంది కదా, సో అంతకంటే ఎక్కువ ఉండదు కదా 2 ఇయర్స్కి, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి ఫోర్త్ ఆప్షన్ 258, మనకి 280 సింపుల్ ఇంట్రెస్ట్ 280 అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 280 కంటే ఎక్కువ ఉండాలి కానీ 280 కంటే తక్కువ ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, నౌ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. సో ఇక్కడ అంటే ఎవ్రీ టైం మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి ఆప్షన్ చూడండి, మ్యాక్సిమం ట్రై చేయగలుగుతామా అంటే చూడగానే ఆన్సర్ చేయగలుగుతామా. ఇఫ్ నాట్ పాసిబుల్ దెన్ యూ షుడ్ ట్రై. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం.
మనకి ఈ క్వశ్చన్ చూడండి, అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఎంత బిగ్ వాల్యూస్ ఉన్నాయి. చూడగానే అంత ఈజీ కాదు, అఫ్కోర్స్ చూడడానికి అడిషన్ సబ్ట్రాక్షనే, కానీ ఒకసారి చేస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. ఓకే, సో ఒకసారి సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు చాలామంది, అది చూడగానే ఎడగడగా యాడ్ చేస్తుంటారు, సబ్ట్రాక్ట్ చేస్తుంటారు, ఫైనల్గా ఆన్సర్ వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇక్కడ ఆన్సర్ చూసి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఫైనల్గా ఏంటంటే పాపం వాళ్ళకి జాబ్ రాదు. సో ఎందుకు జాబ్ రాదంటే ఇక్కడ ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ నీకు వస్తుంది, నాకు వస్తుంది, సెకండ్ క్లాస్ స్టూడెంట్ కూడా వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆన్సర్ రావడం మాత్రమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నీ నుంచి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, నీలో లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది టెస్ట్ చేస్తున్నాడు. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే రైట్. సో ఏమీ చేయకుండానే జస్ట్ ఇట్లా బై అబ్జర్వేషన్ మనం ఆన్సర్ చేసేలాగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో అది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అలవాటు చేసుకోవాలి, అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే డెసిమల్స్ అంటే అడిషన్స్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ డెసిమల్స్ ఎలా తీసుకుంటామంటే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 0 పాయింట్ తర్వాత 005 అంటే 3 డిజిట్స్, నెక్స్ట్ పాయింట్ తర్వాత 0155 4 డిజిట్స్, నెక్స్ట్ 5 డిజిట్స్, నెక్స్ట్ 3 డిజిట్స్, నెక్స్ట్ 5 డిజిట్స్, నెక్స్ట్ 5 డిజిట్స్, అంటే మ్యాక్సిమం 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనం 5 డిజిట్స్ని కన్సిడర్ చేయాలని చెప్పాను కదా, అంటే 5 డిజిట్స్లో లాస్ట్ డిజిట్ని కన్సిడర్ చేయండి. యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా లాస్ట్ డిజిట్ని కదా కన్సిడర్ చేయాల్సింది. రైట్. అంటే మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 5th డిజిట్ ఏముంది చూడండి, ఇక్కడ అడిషన్లో చూడండి, ఫస్ట్ 5th డిజిట్ అడిషన్లో డెసిమల్ పాయింట్ తర్వాత 5th డిజిట్ ఏముంది, 5 ఉంది చూడండి అక్కడ. ఓకే, 0.05555 అంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది అడిషన్లో. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఏముంది చూడండి, 9 ఉంది, అక్కడ 6 ఉంది. సో ఇప్పుడు చూడండి, 5 మైనస్ 9 ప్లస్ 6 15. 5 మైనస్ 15 అంటే 5కి 10 యాడ్ చేయాలి కదా, 5 స్మాల్ నెంబర్ కాబట్టి 5కి 10 యాడ్ చేస్తే 15 అవుతుంది. 15 మైనస్ 15 0 వస్తుంది. సో ఎండ్ డిజిట్ మస్ట్ బి 0. దట్స్ ఇట్. ఏ ఆప్షన్లో ఉంది, ఫస్ట్లో ఉందా, సెకండ్లో ఉందా, థర్డ్లో ఉందా? సో 4th ఆప్షన్లో ఉంది. సో 100% 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా లాజికల్గా థింక్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. సో మనకు ఎగ్జామినర్ మెయిన్ టెస్ట్ చేస్తుంది మీలో ఓవరాల్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ సబ్జెక్ట్. మనం చాలామంది చూస్తుంటాం, సిన్సియర్గా స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు, బట్ చాలామంది సక్సెస్ కాలేరు. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్. ఓకే, సో వాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అది అకాడమిక్లో నడుస్తుంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నడదు. అకాడమిక్ ఎగ్జామ్లో ఎంత సిన్సియర్గా స్టెప్స్ మీరు ఎంత నీట్గా రాస్తే అన్ని మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీరు అంత సిన్సియర్గా ఎన్ని స్టెప్స్ ఎక్కువ వేస్తే అన్ని మార్క్స్ పోతాయి. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఆ సిచ్యువేషన్ బట్టి కొత్తగా ఆలోచించాలి, డిఫరెంట్గా ఆలోచించాలి. అప్పుడే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆల్ ది బెస్ట్.